హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయితీ రేవంత్ యూట్యూబ్ ఛానల్. శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదండి. మేమైతే 3వ వారం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాం మా ఇంట్లో. సో ముందుగానే ప్రీ ప్లీటింగ్ అయితే చేసుకుంటున్నాను శారీని అమ్మవారికి కట్టడానికి. సో మా సిస్టర్ వాళ్ళు, మా మదర్ అందరూ వచ్చారు, నాకైతే హెల్ప్ చేస్తున్నారు. మా మదర్, అత్తమ్మ ముగ్గులు వేస్తున్నారు బయట. నేను మా సిస్టర్ వచ్చేసి ఇలా శారీ అయితే ప్రీ ప్లీటింగ్ చేసుకుంటున్నాము. ఒక్కసారి కుదిరితే అంతా సెట్ అయిపోతుందండి. సో ఇలా ముందుగా మొత్తం చేసేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అయితే. దాని తర్వాత ఇలా అమ్మవారి చేతులు తీసేసుకొని బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దానికి ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు మొత్తం ఈ డెకరేషన్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి, మీకు ఆ వీడియో చేసి పెడతాను నేను. అండ్ నైట్ అంతా ఇలా రెడీ చేసేసుకున్నామండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా నీట్గా కుదిరింది ఈసారి అమ్మవారు అయితే. మా మేనత్త అయితే వచ్చేసారండి. మా ఇద్దరికి కూర్చోబెట్టి పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ముందుగా గణపతి పూజ అయితే చేపిస్తున్నారు, దాని తర్వాత అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసేసారు. పిల్లలు ఇలా వెనక ఆడుకుంటూ ఉన్నారు. దాని తర్వాత అత్తమ్మ, మా మమ్మీ అందరూ కలిసి వంటగదిలో అయితే కుస్తీ పడుతున్నారు. పూజకి ప్రసాదాలు ఏర్పాటు చేయాలి కదా, దానికోసం అని చేస్తున్నారు. నేనైతే మార్నింగే పూజ ఇలా చేసేసుకున్నానండి. ఇంట్లో దీపం పెట్టుకోవాలి కదా, సో అందుకని ముందుగా గణపతికి పూజ చేసేసుకున్నాను ఇంట్లో. ఇలా దీపారాధన కుందులో నూనె పోస్తే పూజ చేసినంత ఫలితం దక్కుతుందంట. అది మా అత్తమ్మ గారు అయితే చెప్పారు నాకు. సో అందుకని అందరూ అలా ఆయిల్ పోసేసి దండం పెట్టుకుంటున్నారు. మేమైతే పూజ కంటిన్యూ చేసేసాము. ఈసారి వీడియో అయితే పెద్దగా తీయలేదండి, పూజలోనే ఇన్వాల్వ్ అయిపోయాం మేము ఈసారి. చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అనిపించింది మాకు. పూజ కూడా చాలా బాగా జరిగింది. సో ఫైనల్గా అమ్మవారికి నైవేద్యాలు పెట్టి హారతి అయితే ఇచ్చేస్తున్నాము. అమ్మవారికి అలా అరిటాకుల్లో భోజనం పెడితే చాలా ఇష్టం అంట. అది కూడా మా అత్తమ్మ గారు అయితే చెప్తున్నారు మాకు. అలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా పూజ చేపించారు మాకు. అండ్ ప్రసాదాలు అవన్నీ పెట్టేశాము. ఫైనల్గా ఇలా మంగళహారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా అత్తమ్మ గారు అష్టోత్తరం అయితే చదివేస్తున్నారు. ప్రసాదాలు అయితే చాలా రకాలు చేశారు. వడపప్పు, పానకం, శనగలు, పెరుగన్నం, పూర్ణాలు, పులిహోర, గారెలు, పొంగలి ఇలా అన్నీ అయితే చేసుకున్నాము.
అమ్మవారి దగ్గర చీర తాంబూలం అన్నీ పెట్టేసుకున్నాము. చూసారు కదా, ఈసారి మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో. సో నెక్స్ట్ టైం కూడా ఇలానే మంచిగా జరగాలని కోరుకుంటూ, మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే సాహితీ రేవంత్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.